ఆయన అంటున్నారు కదమ్మా, నేను నా స్వతహాగా తిట్టలేదు, ఎవరో చెప్తే తిట్టాను అంటున్నాడు కదా. స్వతహాగా తిట్టకపోతే ఎవరో గడ్డి తినమంటారు, తింటారా? ఏమన్నా చిన్నపిల్లగాళ్ళ తెలియ మాటలు రానోళ్ళ సినిమా నటించి చాలా సినిమాలో నటించడం కన్నా బనికి రావటానికి వచ్చిండా, నటించిండు అట్లని. అది పద్ధతి కాదు. ఆయన అరెస్ట్ చేయటం కాదు, జీవితాంతం జైల్లోనే ఉంచాలని. పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైనా పెద్ద పెద్ద వాళ్ళని మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ వాళ్ళందరూ ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు అట్టే ఉండాలని ఓకే. ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి. మరి ఎస్సీ కార్పొరేషన్ కానీ, మరి ఓసీ కార్పొరేషన్ కానీ, మరి బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ అన్ని అభివృద్ధులన్నీ వాళ్ళే కథం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటమ్మా? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీస్ ఎక్కువ చేస్తున్నారని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం వచ్చినాక కష్టకాలంలో ఉన్న 14 కోట్లు డబ్బులు అప్పులు ఉన్నా సరే పెన్షన్లు పెంచాడు, రోడ్లు వేస్తున్నాడు. ఇదివరకు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు వేస్తాడు. గత కాలంలోని చెంచా మెట్టు కనుక ఎక్కడా వేయలేదు, చెంచా సిమెంట్ కనుక ఎక్కడా వేయలేదు. ఇప్పుడైతే బాబు గారి ర్యాంగ్లోనే రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, మరి పథకాలు కానీ, గ్యాస్ బండ్లు కానీ అన్నీ అమలు చేసినవన్నీ ఒక 5-8 నెలల్లోనే కొన్ని 3 విడతలుగా అయినాయి. మళ్ళీ మే నెలలో పిల్లగాళ్ళకి అమ్మఒడి డబ్బులు కనుక ఇస్తారు. మరి రైతు భరోసా కనుక రిలీజ్ చేశాడు, బాగా చేస్తున్నాడు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ కొంతమంది ఏదో ఒకటి రౌడీజం చేస్తున్నారు, ఈ రౌడీజం ఎర్రబుక్ పరిపాలన చేస్తున్నారు, రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? నిజమే. ఎట్లా నిజం అంటే వాళ్ళు చేయని పరిపాలన చేయక ఉండి ఇప్పుడు చేసే వాళ్ళకి రౌడీజం చేసి కష్టకాలంలోనే కేసులు పెట్టడం, మరి ఉన్నాయి లేనట్లు లేని ఉన్నట్టుగా పుట్టియటం, మరి మనుషుల్ని ఒంటరిగా చూసి కొట్టడం, చంపేయటం అలా చేస్తున్నారు. వాళ్ళు ఇంకా తెల్లగా కానొచ్చినా కనుక నల్లగా కానొచ్చినా ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పరిపాలన ఇంకా రాదని నేను అంటున్నా. మళ్ళీ చంద్రబాబు గారే వస్తారు. మళ్ళీ ప్రజలకు తెలియాలి ఏంటంటే ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుస్తుంది. జనానికి తెలిసే నిర్ణయించుకొని బాబు గారు కోట్లు వేసారు. ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? మాకు చంద్రబాబు గారి ప్రభుత్వం మంచిది. పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడినాడు కదా, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఎలా పడితే అలా తిట్టారు కదా. సినిమా యాక్టర్ పోసాని కృష్ణమూర్తి మన అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం? అసలు ఆయన చూశాడా? పవన్ కళ్యాణ్ గారు భార్య ఎలాగన్నది ఆయన చూశాడా? ఆయన పిల్లలు ఎలాగన్నది ఆయన చూసిండా? అలాంటి మాటలు అనకూడదు ఎప్పటికైనా. మనం ఒక మగ మనుషులు ఆడ మనుషులు ఎట్టగంటాం గాలికి ఘనంగా. ఆయన ఒక సినిమా యాక్టర్ని పట్టుకొని నీ పిల్లలు నీకైనా పుట్టారని అనే మాట చాలా తప్పు. అరెస్ట్ చేయటం కాదు, కాళ్ళ కింద వేసి తొక్కాల. చాలా పేదరికాన్ని అంటే ఇప్పుడు 4000 పెన్షన్ అనేది భారతదేశంలో ఎక్కడే వినే విధంగా మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే చాలా గొప్పతనం. అనుకున్న కొడుకే కూతుర్లో చూడనప్పుడు కూడా ఈయన పెద్ద కొడుకు అయ్యి 2 నెలలు ఒకసారి కలిపి మాట చెప్పిన దానికి 7,000 ఇచ్చి 4,000, 10,000, 15,000 పెన్షన్ ఇచ్చిన ఘనత మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. గత 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందా? అసలు ఏమైనా జరిగిందా? గత ఆపోజిట్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేసాం, మీ అభివృద్ధి చేసింది వీళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు అని అంటున్నారు వైసీపీ లీడర్స్. వాళ్ళు అభివృద్ధి చేసిందే లేదు. వాళ్ళు పదవి కోసం యువమోహం పట్టి 5,000, 10,000 ఇచ్చి వాళ్ళు పదవులు కాపాడుకున్నారు తప్ప రాష్ట్రం అభివృద్ధి భవిష్యత్తు చూడలేదు. చంద్రబాబు వచ్చేదాకా భావితరాల భవిష్యత్తుని ఎదుగుతున్నాడు. రోడ్లు మేము వేసాము, ఈ ప్రభుత్వం అసలు రోడ్లు వేయలేదు అంటున్నారు. గత గవర్నమెంట్లో రోడ్లు అద్దానం వల్ల కొన్ని వందల వేల మంది చనిపోయినారు. ఇప్పుడు అవన్నీ గుంతలు పూడ్చడం జరిగింది. కంప్లీట్లీ చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజల దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? ఓన్లీ మాటల వరకైనా చేతల్లో ఏమైనా చూపిస్తున్నాడా లేదా? ఆయన చెప్పినటివి సూపర్ 6 అన్నింటినీ చేస్తానని అసెంబ్లీ సాక్షికి కూడా చెప్పాడు. చెప్పిన దాంట్లో 1, 2, 3 పనులు కూడా పూర్తి చేశారు. మిగతా ఉన్నదాన్ని జూన్లో కంప్లీట్ చేస్తానని కూడా చెప్పారు. బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా అసెంబ్లీలో, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉందా లేదా? బడ్జెట్ సమావేశాలంటే పేదరికాన్ని నిర్మూలించడం బడ్జెటే ఇది ప్రధాన అజెండా. ఎవరు కూడా చేయలే. ఎస్సీలు కానీ బీసీలకు కానీ ఇన్ని వేల కోట్లు కేటాయించింది మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు. అంటే ఇన్ని వేల కోట్లు అనేది కేటాయించి కదా, నిజంగానే ప్రజలకు అందజేస్తారంటారు? వీళ్ళే కరప్షన్లోకి వెళ్ళిపోతారంట. టీడీపీలో కరప్షన్ ఉండదు, అవినీతి ఉండదు. సాధారణ కార్యకర్త కూడా ఈరోజు ఏమి లేకుండా జీవిస్తున్నాడు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ గత గవర్నమెంట్లో మాదిరిగా ప్రకృతిని ఇసుక ఇవన్నీ కొల్లగొట్టి కోట్లు కొల్లగొట్టినారు. కాబట్టి ఈ గవర్నమెంట్ అటువంటి జరగదు. అటువంటి అవకాశాలకి చంద్రబాబు నాయుడు మోటివేషన్ చేయడు. మీకు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అందరూ బాగానే ఉంటారు.